ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళా. అక్కడ ఒక వింత ఘటన చూశానమాట. చాలా ప్లేసుల్లో అయితే ఏదైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ సంథింగ్ ఏదైనా వెజిటబుల్స్ సంబంధించి ఏదైనా కానీ వ్యాపారస్తులు వాళ్ళు దుకాణం దగ్గర వాళ్ళే అమ్ముతూ ఉంటారు. సో మనం ఈ విధంగా చూసాం. అది కాకుండాను మనం ఇంకో విధంగా చూసాం. ఏ విధంగా అంటే ఏదైనా మాల్స్లోని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటే మనం నచ్చి తీసుకోవచ్చు. సో అదే విధంగా ఇప్పుడు ఒక చిన్న విషయం అన్నమాట. ఒక వింత ఘటన ఎందుకు చెప్పారంటే ఇక్కడ చిన్న మోసం కూడా జరిగింది దీంట్లోని. ఇక్కడ కొంతమంది రిటైర్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే మొత్తం కూరగాయలు అన్నింటినీ అదేవిధంగా ఫ్రూట్స్ అన్నింటిని కూడాను ఒక చిన్న ప్లేస్లో తీసుకొని ఆ ప్లేస్లోని మొత్తం అన్నింటిని కూడా డివైడ్ చేసి అన్నీ కూడా యాస్టీస్గా అన్నీ వేసి పుచ్చారు. దాంట్లో మనకు నచ్చింది మనం తీసుకోవచ్చమాట. ఎవరిని కూడా అడిగే అవసరం లేదు. నచ్చింది తీసుకుని మనం ఆ క్యారీ బ్యాగ్ ఏదైతే ఉందో ట్రేలో వేసుకొని నింపుకొని వెళ్ళి ఆ లైన్లో నిలబడుతున్నారు వాళ్ళందరూ కూడాను. ఆ లైన్లోని అక్కడ వాళ్ళు వెయిట్ చూసి ఎంత రేటో వాళ్ళు క్యారీ చేస్తున్నారు. అక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు మన దగ్గర. కానీ అక్కడ ఒక చిన్న మోసం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే అది ఇక్కడ రేట్లు బయట ఎక్కువ, ఇక్కడ రేట్లు తక్కువ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మాత్రం రేట్లు యాజ్ టీజ్గా కాకుండా ఒక 3-4 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కువ తీసుకుంటారు అన్నమాట ఇటువంటి ఏరియాలో. మనం చూడడానికి ఏంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇది కరెక్ట్ రీజన్గా ఉందని అనుకుంటున్నాం, కానీ కాదు. సో దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మోసపోవద్దని చెప్పేసి ఈ వీడియో మీద తీశాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.